లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. 17 లోక్సభ స్థానాలకు గాను దాదాపు 600 వరకు నామినేషన్లు దాఖలయ్యాయి. అటు నిజామాబాద్లో నేతలకు రైతులు టెన్షన్ పెట్టిస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కోసం రైతన్నలు బ్యాలెట్ వార్కు దిగారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో నేతలంతా ప్రచారంపై దృష్టి పెట్టారు. ఇక పవర్ అండ్ పాలిటిక్స్ లో పూర్తి విశ్లేషణను మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, తెలంగాణలో నామినేషన్ల ఘట్టానికి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో తెరపడింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా 17 లోక్సభ నియోజకవర్గాల్లో అన్ని ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా చాలామంది నామినేషన్లు దాఖలు చేశారు. దాదాపు నామినేషన్లు ఇంకా పూర్తిస్థాయి డాటా ఎన్నికల సంఘం ధృవీకరించాల్సి ఉంది. అయినప్పటికీ 600 వరకు 17 లోక్సభ స్థానాల్లో నామినేషన్లు దాఖలైనట్లు మనకు తెలుస్తుంది. ఇందులో అన్ని పార్టీలు కూడా నామినేషన్లు తమ అభ్యర్థులను ప్రకటించాయి. వాళ్ళంతా కూడా కొంచెం జాప్యం అంటే లేట్ కావడంతో అభ్యర్థుల ప్రకటన ఎక్కువ మంది అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈరోజే నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటనలో చివరి వరకు వేచి చూసే ధోరణి అవలంబించాయి. దీంతో 2 రోజుల క్రితమే ఆ 2 పార్టీలు కూడా తుది జాబితా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఎక్కువ మంది బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అయితే నామినేషన్ల సంఖ్యాపరంగా మనం చూసుకున్నప్పుడు నిజామాబాద్ లోక్సభ స్థానంలో అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. దాదాపు 250 వరకు నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తుంది. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 230 మంది వరకు దాదాపు రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని తమ నిరసనను ఇలా నామినేషన్లు దాఖలు చేసి వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైతులు నామినేషన్లు దాఖలు చేయకుండా ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేసినప్పటికీ అవేవి ఫలించినట్లు కనబడట్లేదు. ఇప్పుడు ఉపసంహరణ గడువు ఇంకా ఉంది. రేపు నామినేషన్ల పరిశీలన, ఈ నెల 28వ తేదీన నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువు ఉంటుంది. కాబట్టి ఆ గడువులోగా రైతులతో నామినేషన్లు విత్డ్రా చేయించేందుకు రాజకీయ పార్టీలు కొంత ప్రయత్నాలు చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఒకవేళ రైతులు ఎవరు కూడా తగ్గకపోతే ఇక్కడ ఎన్నికలు జరుగుతాయా, వాయిదా పడతాయా అన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 250 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఈవీఎంలు చాలా పెద్ద సంఖ్యలో వినియోగించాల్సి వస్తుంది. ఒక్కొక్క ఈవీఎంలో కేవలం 16 మంది అభ్యర్థుల పేర్లు, గుర్తులు మాత్రమే సూచించేందుకు వీలుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఈవీఎంలను అంటే దాదాపు 15 వరకు ఈవీఎంలను ఉపయోగించాల్సిన పరిస్థితి. కాబట్టి కొంత ఎన్నికల నిర్వహణ చాలా కష్టంగా మారే పరిస్థితి ఉంది. ఎన్నికలు వాయిదా పడే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ కవిత మాత్రం ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తనను ఓడించే సత్తా లేక ఇలా రైతులతో నామినేషన్లు దాఖలు చేయించిందనే ఒక ఆరోపణ మాత్రం చేస్తుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్లో పెద్ద ఎత్తున దాఖలైన నామినేషన్ల వల్ల అక్కడ ఎన్నిక జరుగుతుందా జరగదా అన్నది కొంత ఆసక్తి రేపుతుంది. ఇక మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 17 లోక్సభ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. టీఆర్ఎస్ నామినేషన్లు దాఖలు చేసింది. అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ కూడా 17 లోక్సభ స్థానాల్లో కూడా తమ అభ్యర్థులను బరిలోకి దించింది. అయితే సిపిఐ, సిపిఎం రెండేసి చొప్పున స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నాయి. అటు జనసమితి కూడా 3 స్థానాల్లో బరిలోకి దిగింది. గత ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమిగా జనసమితి, సిపిఐ, కాంగ్రెస్, టీడీపీ అన్ని కలిసి పోటీ చేసినప్పటికీ ఇప్పుడు ఎవరికి వారే విడివిడిగా పోటీ చేస్తున్నారు. తాము పోటీ చేయని స్థానాల్లో వేరే పార్టీలకు మద్దతు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక్క లోక్సభ స్థానంలో కూడా పోటీ చేయట్లేదు. ఇది తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మొదటిసారి జరుగుతున్న పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, 2 ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలుచుకుంది. అయితే ఈసారి మాత్రం లోక్సభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. ఖమ్మం స్థానంలో పోటీ చేయాలని భావించినప్పటికీ అక్కడ టీడీపీ కీలక నేత నామా నాగేశ్వరరావు చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పుడు లోక్సభ బరిలో ఉన్నారు. దాంతో టీడీపీ పోటీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా ఒక పత్రికా ప్రకటన మాత్రం విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయట్లేదంటూ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఒక పత్రికా ప్రకటన మాత్రం విడుదల చేశారు. ఇందులో కూడా తాము పోటీ చేయట్లేదు, కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని మాత్రం ఎక్కడా ప్రకటించలేదు. అంతర్గతంగా కాంగ్రెస్కే టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ అధికారికంగా మాత్రం ఇంకా టీడీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం మనం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు నిజామాబాద్ రైతులు నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో వారితో చర్చలు ఇప్పటికే ప్రారంభించారు. గతంలో కూడా ఫ్లోరైడ్ సమస్యను మొత్తం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లాలో కూడా ఇలాగే రైతులు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి, అక్కడ ప్రజలు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రైతులు ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇదొక చర్చనీయాంశంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపై ఎన్నికల సంఘం ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రచారం హోరెత్తబోతుంది. అటు సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ అయింది. మరోవైపు ఈరోజు
ముఖ్యంగా ఆర్మూర్ కేంద్రంగా, అంటే ఆర్మూర్లోనే ఈ రైతులంతా కూడా భారీ ఎత్తున నిజామాబాద్ లోక్సభ స్థానంలో నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఆర్మూర్లోనే ఈరోజు బీజేపీ ఒక బహిరంగ సభకు సన్నాహాలు చేసుకుంటుంది. ఆ బీజేపీ బహిరంగ సభతో ప్రచారం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రచారం కూడా ప్రారంభం కాబోతుంది. అటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈరోజు తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి సిరిసిల్ల స్థానం కూడా వస్తుంది కాబట్టి సిరిసిల్లలో రోడ్ షోకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుని నిన్న 20 మంది టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. అందులో హరీష్ రావుకు చోటు లేదు అనేది చర్చనీయాంశంగా మారింది. కొంత విమర్శల పాలు కూడా అయింది. ఇప్పుడు ఆ తప్పును టీఆర్ఎస్ సరిదిద్దుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఈరోజు హరీష్ రావు పేరును స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేరుస్తూ ఎంపీ సంతోష్ కుమార్ స్థానంలో హరీష్ రావు పేరును చేరుస్తూ ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఒక విజ్ఞాపన పత్రం ఈరోజు అందజేసింది. ఇక మరోవైపు హరీష్ రావు మెదక్ లోక్సభ స్థానంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 17 నియోజకవర్గాల్లో మొత్తం ఎక్కువ భారీ మెజార్టీ మెదక్ లోక్సభ స్థానంలో తెచ్చేందుకు హరీష్ రావు తన వంతు ప్రయత్నం అయితే చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.